ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, బౌద్ధిస్ట్ అయినా, బుద్ధిస్ట్ అయినా, ఎవరైనా మానవ జన్మతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ బాగుండాలి. నేను ఒక మంచి మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రజలందరూ కూడా మంచి మాటనే కదా స్వీకరిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మంచి జరగాలని, మంచి మాటలు వినాలని, మంచి చెప్పిన వారితో స్నేహం చేయాలని ఆశ కలిగి ఉంటారు. నేను ఈరోజు ఒక మంచి మాట మీతో చెప్తున్నాను. గ్రంథాలన్నీ మీరు చదవండి. హిందూ గ్రంథాలు, ఖురాన్ గ్రంథము, బైబిల్ గ్రంథము, అలాగే ఈ భూలోకంలో చాలామంది మనుషులే దేవుడు అవతారాలెత్తి చాలా గ్రంథాలు రాశారు. అవి కూడా చదవండి. నేనేం చెప్తున్నానంటే, దేవుడు అనేవాడు ఒక్కడే, అందరికీ తెలిసిందే. ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా దేవుడు అంటారు. ఆ దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు. అందరినీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారు అన్నీ తెలుసు ఆయనకి. ఖచ్చితంగా మంచివాడిని తన దగ్గర ఉంచుతాడు, చెడ్డవారికి శిక్ష ఉంటుంది. అది అన్ని గ్రంథాల్లో ఉన్నది. మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాడని సామెతలు 15:3లో క్లియర్గా ఉంది. సరే, ఏదైనా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మంచి చెప్పేవాడు దేవుడా కాదా? దేవుడే. అవును కదా? మంచి చెప్పేవాడు దేవుడే, మంచిని చేయించేవాడు దేవుడే. మంచి చెప్పి చెడు పనులు చేసేవాడు దేవుడు అవుతాడా? ఒక్కసారి మీకే వదిలేస్తున్నాను. మంచి చెప్పేవాడు దేవుడు, మంచి మార్గంలో నడిపించేవాడు దేవుడు, మంచి పనులతో ముందుకు నడిపించేవాడు దేవుడు. కానీ మంచి చెప్పి చెడు పనులు చేస్తున్న వాడు దేవుడు అవుతాడా? చెడు పనులు చేస్తూ నేనే దేవుణ్ణని మీకు కొన్ని మాటలు చెప్తే దేవుడిగా మీరు స్వీకరిస్తారా? అందుకే మంచి చెప్పేవాడులో ఎటువంటి పాపము ఉండకూడదు. మీరు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా మీరు చదవండి, అన్ని గ్రంథాలు చదవండి. అలాగే ఈ పరిశుద్ధ గ్రంథం కూడా చదవండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకనొకప్పుడు నేను ద్వేషించాను. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథము నా జీవితానికి నెమ్మదిచ్చింది, నా జీవితాన్ని మార్చేసింది. నేను తెలుసుకున్నాను కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. నోరుందని చెప్పి ఇష్టాసారంగా కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా నిజాన్ని అబద్ధం అనుకొని, అబద్ధాన్ని నిజం చేసి సోషల్ మీడియాలో నోరొట్టుకొని పడిపోతున్నారు. అది మీకు వదిలేశాను. మంచివాడు ఖచ్చితంగా దేవుడితో ఉంటాడు, చెడ్డవాడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. అది ప్రతి చోట ప్రతి గ్రంథంలో చెప్పిందే. మీరు బైబిల్ గ్రంథంలో కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం మీరు చదువుకుంటే, మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసిన దేవుడు ఒక్కడే కనిపించాడు. ఆయనే సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు యేసుప్రభు. ఆ మాట మీతో చదివి నేను కొంచెం ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో, 45, 46, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు అన్నాడు. నిజం మాట్లాడుతున్నాను, మీరు నమ్మరు అన్నాడు. ఎవరిని? ఈ లోకంలో అబద్ధాన్ని నిజం చేసి, నిజాన్ని అబద్ధం చేస్తూ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తారు చూడు, వారికి నువ్వు ఎంత ఊదిన నమ్మరు. ఎందుకంటే వాడికి అన్ని అలవాట్లు ఉంటాయి. ఒరే మందు తాకరంటే నువ్వెవడో చెప్పడానికి. వాడు అన్ని రకాల అలవాట్లు ఉంటాయి వాడికి. ఎందుకంటే అబద్ధాన్ని నమ్మి వెళ్ళిపోతున్నాడు కనుక, లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తున్నాడు కనుక వాడికి చెవులు మందమైపోయి ఉంటాయి, కళ్ళు కూడా గ్రుడ్డివాడైపోయి ఉంటాడు. వాళ్ళు ఉన్న నిజాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తారు, సత్యాన్ని అబద్ధంగా నిరూపిస్తారు.
వాళ్ళు లోకంలో ఉంటారు. వాళ్ళు ఎవరి తాలూకా అంటే సాతానికి సంబంధించిన ఇద్దరే ఉన్నారు. ఒకటి వెలుగు అయిన దేవుడు, చీకటైన సాతానుగడు. ఇక్కడ దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు. ప్రతి మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే. ప్రతి గ్రంథాలు చదవండి, ఆయనలో ఎటువంటి పాపము లేదు. నిన్ను రక్షించడానికి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు. ఇది గమనించకపోతే ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులందరికీ నేను చెప్తున్నాను, నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు. మా నాన్నగారు సన్యాసరావు గారికి, బమ్మిడి విమల గారికి ఒక యాదవ్ కుటుంబం మాది. మా యాదవ్ కుటుంబంలో అనగా దేవుడు కులానికి చెందినవాడు కాదు. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే మా కుటుంబ సభ్యులకు చెప్తున్నాను ఈ మాట. సన్యాసరావు గారు, బమ్మిడి సన్యాసరావు గారికి, బమ్మిడి విమల గారికి పుట్టిన సంతానం అందరికీ చెప్తున్నాను, నిజమైన దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే ఒక పాపిస్టోడిని, నేను ఎలాంటి వాడిని మేము మీ అందరికీ తెలుసు. మా పెద్దని కుటుంబానికి తెలుసు, కేసని కుటుంబానికి తెలుసు, అమ్మజ కుటుంబానికి తెలుసు, గోవిందని కుటుంబానికి తెలుసు, రామని కుటుంబానికి తెలుసు, శ్రీనని కుటుంబానికి తెలుసు. అలాగే మా ప్రాంతంలో ఉన్నవారికి, విశాఖపట్నంలో చాలామందికి తెలుసు నేను ఎంత ఘోరమైన వాడినో, ఎంత పాపిష్టోడినో. ఈ లోకములో లోకాచారాలతో బ్రతికిన వాడిని. 1000 లేని మాలలు లేవు, మాలలు వేశాను, ఒంటి నిండా సోలాలు పొడిపించుకున్నాను, అగ్నిగుండాలు తొక్కాను, 4 సోలాలు, బొగ్గు సోలాలు, అమ్మవారి మారలు పెట్టి ఊరేగించేవాడిని. నన్ను మా నాన్నగారు చనిపోయి ఎక్కడున్నారో కానీ పసుపు నీళ్ళు స్వామి అన్నారు. సెంటిమెంట్లతో, లోక ఆచారాలతో బ్రతికినవాడిని నేను. అన్ని రకాలు దేవుళ్ళు అనే పేర్లు అన్నిటికీ దండం పెట్టాను. నా ఇంట్లో ఉన్న దేవతలు కూడా ఉన్నారు, వారికి కూడా దండం పెట్టా. కానీ నేను తాగి వచ్చి మా అమ్మాయిని కొడుతుంటే ఎవ్వరు అడ్డలేదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన ప్రేమస్వరూపి అనే మాట, ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేనున్నాను, నువ్వు పాపివని నువ్వు అనుకుంటున్నావు, నీకోసమే ఈ భూమి మీదకి దిగొచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను అని ఆ మాటలు నన్ను, ఒక పాపిగా ఉన్న నన్ను రక్షించేవాడు ఉన్నాడా? అందరూ ఏలెత్తి చూపించారు ఈ లోకంలో, కానీ ఆయన నన్ను హత్తుకున్నాడు యేసయ్య. అలాంటి ప్రేమ నాకు దొరికింది కనుక ఈరోజు మా కుటుంబ సభ్యులందరికీ చెప్తున్నాను, యేసు ప్రభు సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు, నిజమైన దేవుడు నేను నమ్ముతున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం వాస్తవం, పడుకుండేటప్పుడు అసలైన దేవుడు ఎవరు, నిజమైన దేవుడు ఎవరు అనుకొని పడుకోండి. ఆయన ఒక్కడే మీతో మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా ఆలే దేవుడు అని ఫిక్స్ అవ్వండి. అలాగే మీ అందరికీ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన కులానికి సంబంధించిన వాడు కాదు. ఎందుకు ఈ మాట నేను గొల్లల అబ్బాయిని ఎందుకు చెప్పానంటే, చాలామంది మాల దేవుడు, ఇంగ్లీష్ దేవుడు అంటున్నారు. కాదండి, అందరికీ దేవుడు. నువ్వు ఏ కులంలో ఉన్నా అందరికీ దేవుడు అయి ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఆయన. అందరినీ రక్షించడానికి ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాడు ఆయన. నీవు స్థిరంగా లేకపోవడమే, నువ్వు స్థిరంగా లేక పాపంలో ఉన్న సాతాను కూడా జతకట్టి ఇష్టాసరంగా బ్రతుకుతూ పాప జీవితంతో దుష్టాత్మలతో జీవిస్తూ నువ్వు చాలామంది చనిపోయారు. ఇంకా నువ్వు చనిపోవడానికి ఇష్టం లేక చాలామంది చనిపోతున్నారని చూసి దేవుడు దివి నుంచి భూమికి వచ్చి ప్రజలందరినీ రక్షించాలని ఈ భూమి మీద తన శిష్యులను ఎన్నుకొని సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నేనున్నానని చెప్పాడు కనుక ఆ సువార్త రూపంలో ఆయన ప్రేమ నా దగ్గరికి వచ్చింది. ఆయన ప్రేమస్వరూపి, ఎవరికి కీడు చేసేవాడు కాదు. ఇది గమనించండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 46వ వచనంలో, నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించును, నేను సత్యమును చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు. ఏమన్నాడు? నా యందు ఎవరన్నా పాపం ఉందని మీరు నిరూపించగలరా? నేను నిజమే చెప్తున్నాను, ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారని అడిగాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి బ్రదర్స్, నిజమైన దేవుడు యేసు ప్రభు నా బ్రతికి మార్చేశాడు. భయంకరమైన ఆర్ఎస్ఎస్ వారితో ఉండేవాడిని, ఆర్ఎస్ఎస్లో ఉండి నేను కూడా భయంకరమైన పాపాలతో తిరుగుతూ ఇంత భయంకరంగా ఉండేవాడిని. అలాంటి నన్ను దేవుడు ఈరోజు రక్షించాడు. మిమ్మల్ని రక్షించడానికి ఈ వీడియో. పాపము చేసేవాడు దేవుడు కాదు, నీకు మంచి మాటలు చెప్పేవాడు. నీకు ఏ మంచి మాటలైతే చెప్తున్నాడో ఆయనలో కూడా ఎటువంటి పాపం ఉండకూడదు. మంచి మాటలు చెప్పినవాడు దేవుడు అవుతాడు. మంచి మాటలు చెప్పి పాపము చేసినవాడు దేవుడు అవ్వడు. మంచి మాటలు చెప్పి మంచివాడిగా ఉన్నవాడు నిన్ను పాపము నుంచి విడుదలిచ్చి నిన్ను క్షమించి తన మార్గములో
నడిపించి మంచి చెప్పేవాడే. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో తప్పు చేసేవాడిని నిలదీశాడు తప్ప తనలో తప్పు లేదు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు. తెలుసుకోండి, ఈ అంత్య దినాల్లో సువార్తని కానీ చాలా మట్టుగా అడ్డుతున్నారు. ఇలాంటివి జరుగుతాయని బైబిల్ గ్రంథం చెప్తుంది కనుక దేవుడి బిడ్డలకు నేను చెప్తాను, మీరు ఎవరు కూడా కలవరపడొద్దు. 14వ అధ్యాయము యోహాను సువార్త చదవండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవండి, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం చదవండి. దేవుడు ఏమైతే చెప్పాడో అవి జరుగుతున్నాయి. గాడ్ బ్లెస్ యు ఆల్. పాపము లేని దేవుడు ఎవరో ప్రతి గ్రంథాన్ని చదవండి, తెలుసుకోండి. ఎవరులో పరిశుద్ధత ఉంది, ఎవరు పరిశుద్ధుడు తెలుసుకొని ఆయనకి మాత్రమే నమ్మండి. నేను యేసుని నమ్ముకున్నాను, ఆయనే దేవుడని నేను నమ్ముతున్నాను. అది నీ ఇష్టం. నువ్వు తెలుసుకుంటే యేసు దేవుడు అవుతాడు, లేకపోతే లేదు. కానీ ఒకటి మాత్రం వస్తాం, నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావో ఆ దేవుడు ఎవరిని కూడా హింసించు అని చెప్పడు. నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావో ఎదుటివారిని చంపరా, ఎదుటివారిని తిట్టరా, ఎదుటివారిని బూతులు మాట్లాడరని ఎవరు కూడా చెప్పరు. చెప్పేవాడు దేవుడు కాదు. చాలామంది మాలల్లో పసుపు బట్టలు వేసుకున్నారు, ఎరుపు బట్టలు వేసుకున్నారు, నలుపు బట్టలు వేసుకున్నారు, ఇంకా అనేక రకాలుగా ఉండి భక్తిలో ఉండి బూతులు మాట్లాడుతూ చర్చిల మీద తిరగబడుతూ ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళని ఇష్టాసారంగా మాట్లాడుతున్నారంటే మరి ఏంటి మీ భక్తి? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధతతో జీవించమని నేను 41 రోజులు మాలలేశాను, భవానీ మాలేశాను, కనకమాల మాలేశాను, ఇంకా అనేక రకాలు దీక్షలు పాటించాను, పరిశుద్ధంగా జీవించాను, పరిశుద్ధంగా విన్నాను, ఎవరికి చెడు చేయలేదు. కానీ ఇవాళ రేపు ఇప్పుడు ఉన్న భక్తి చాలా మటుకు దిగజారిపోతుంది. ఎవరు మాట విని మీ భక్తిని పాడు చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఒకటి మాత్రం వాస్తవం, ఈ హిందూ దేశంలో, ఈ భారతదేశంలో, ఈ యొక్క మనం హిందూ అనే దేశం అని మనం అనుకుంటున్నాం కనుక ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ సమానులే. రాజ్యాంగం ఇచ్చిన కట్టుబడులతో రాజ్యాంగం ఏదైతే 25 ఆర్టికల్ ప్రకారం మత స్వేచ్ఛ ఉన్నది కనుక ఎవరు ఎక్కడున్నా ఎదుటివారిని ప్రేమించే మనసుతో ముందుకు వెళదాం. మనలో మనం ద్వేషాలు పెంచుకొని మన భక్తిని పాడు చేసుకుంటే ఒక దినం నువ్వు మంచివాడివా చెడ్డవాడివా, నీకు చెప్పేవాడు దేవుడు మంచివాడా చెడ్డవాడా ఒక దినం నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావంటే నువ్వు కనుమూత చనిపోయినప్పుడు మాత్రం తెలుసుకుంటావు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే 10 మంది ఇల్లు అక్కడ ఏమంటున్నారు తెలుసా, వీడు మంచోడండి, చాలా మంచోడు, వీడు వైకుంఠం అనే పరలోకానికి వెళ్ళిపోతాడు అంటారు. వీడు చెడ్డోడండి, వీడి తల్లిదండ్రులని కానీ పొరుగు వారిని కానీ ఇబ్బంది పెట్టాడండి, భయంకరమైన పాపి, వీడు వైకుంఠం వీడికి లేదండి, పరలోకం లేదండి, వీడికి నిత్యాగ్ని ఉంది వీడికి అని అంటారు. మరి నువ్వు ఆలోచించి వీడియో చూసినా ఆలోచించండి. నా కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా పరిశుద్ధంగా జీవించాలి, మంచిగా బ్రతకాలి అన్నవాడు దేవుడు, ఆయన మంచివాడై ఉండాలి. ఇది మాత్రం తెలుసుకొని ఖచ్చితంగా ప్రతి గ్రంథాలు చదవండి, బైబిల్ గ్రంథం కూడా చదవండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ సైలెస్ పాల్.